పేరుతో పోస్టర్ విడుదల చేస్తారు కవిత. కేసీఆర్ ఫోటో లేకుండానే పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఈ నెల 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కవిత పర్యటన కొనసాగనుంది. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తానని చెప్పారు కవిత. ఇది కేసీఆర్ ను అగౌరవపరచడం కాదని, చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. జాగృతి జనం బాట పేరుతో పోస్టర్ విడుదల చేశారు కవిత. కేసీఆర్ ఫోటో లేకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కవిత పర్యటన కొనసాగనుంది. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తానని చెప్పారు కవిత. ఇది కేసీఆర్ ను అగౌరవపరచడం కాదని, చెట్టు పేరు చెప్పుకుని పండ్లు అమ్ముకోవాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఫోటో లేకుండానే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ నెల 25 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కవిత పర్యటన కొనసాగనుంది. కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తానని చెప్పారు కవిత. ఇది కేసీఆర్ ను అగౌరవపరచడం కాదని, చెట్టు పేరు చెప్పుకుని పండ్లు అమ్ముకోవాలనుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించిన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అయితే ఇక రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకు, తన ఉనికిని పెంచుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత మరి ఎమ్మెల్సీ పదవి కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా రాజీనామా చేశారు. ఇక తాను మరి తన కార్యాచరణ భవిష్యత్తు పట్ల కూడా ఆమె ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సో ఒక స్థిరంగా కూడా ఆమె తన రాజకీయ భవిష్యత్తునైతే నిర్దేశించుకున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆమె ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మరి తెలంగాణ జాగృతి సంబంధించి అధ్యక్ష కార్యదర్శులను కూడా నియమించారు. అదే క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించారు. సో తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ జాగృతిని బలోపేతం చేసి ఆ దిశగా మరి రాజకీయంగా కూడా తాను బలోపేతం కావాలనుకున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో తానిక మరి తెలంగాణలోని 33 జిల్లాల్లో ఇక పాదయాత్రకు శ్రీకారం చుట్టారని కాసేపటి క్రితం కవిత మీడియా సమావేశం ద్వారా చెప్పడం జరిగింది. మొట్టమొదటగా తాను నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి గెలిచిన నిజామాబాద్ నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభించనున్నారు. సో అక్టోబర్ 25 అంటే మరొక 10 రోజుల తర్వాత, అంటే ఎగ్జాక్ట్లీ అక్టోబర్ 25 అండ్ 26 ఈ 2 రోజులు కూడా నిజామాబాద్లో పాదయాత్ర చేయనున్నారు. మొత్తానికి ఆ నిజామాబాద్తో మొదలుపెట్టి ఆ తర్వాత మహబూబ్ నగర్ కావచ్చు, అక్టోబర్ 28, 29 ఈ 2 రోజులు మహబూబ్ నగర్, కరీంనగర్లో అక్టోబర్ 31 అలాగే నవంబర్ 1 తర్వాత ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే 3 నవంబర్ 4 నవంబర్, వరంగల్ చూసుకున్నాడు వరంగల్ అండ్ హన్మకొండ, దీంట్లో మరి నవంబర్ 8 అండ్ నవంబర్ 9, నల్గొండ చూసుకున్నట్టయితే నవంబర్ 11 నవంబర్ 12, అలాగే మెదక్ జిల్లాలో కూడా నవంబర్ 14, 15లో కూడా, ఖమ్మంలో 17 అండ్ 18, అలాగే రంగారెడ్డి డిస్టిక్లో 20 అండ్ 21 సో నవంబర్లో, నారాయణపేట చూసుకున్నట్టయితే నవంబర్ 23 అండ్ 24, కామారెడ్డిలో నవంబర్ 27 అండ్ 28, గద్వాల్ చూసుకున్నట్టయితే 30th అండ్ డిసెంబర్ 1, పెద్దపల్లిలో ఇక డిసెంబర్ 3 అండ్ 4, ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో డిసెంబర్ 6 అండ్ 7, భూపాల్పల్లి జిల్లాలో చూసుకున్నట్టయితే డిసెంబర్ 10th అండ్ 9కు ఆమె పాదయాత్ర చేయనున్నారు. సో మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి డిసెంబర్ 12th అండ్ 13కి 2 రోజులు పాదయాత్ర చేయనున్నారు. సిద్దిపేటకు వచ్చేసరికి ఇక మరి ఆమె డిసెంబర్ 15th అండ్ 16th, కొత్తగూడెం చూసుకుంటే డిసెంబర్ 18th అండ్ 19th, సో మేడ్చల్ చూసుకుంటే మల్కాజ్గిరి చూసుకున్నట్టయితే డిసెంబర్ 21 అండ్ 22, నాగర్ కర్నూలుకి వచ్చేసరికి డిసెంబర్ 27 అండ్ 28,
సిరిసిల్లలో మరి ఇక తన అన్న కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రి. ఇక ఆయన జిల్లాలో కూడా ఆమె జనవరి 3rd and 4th రోజు కూడా పాదయాత్ర చేయనున్నారు. సూర్యాపేటకు వచ్చేసరికి ఇక జనవరి 6th and 7th ఆమె పాదయాత్ర చేయనున్నారు. జనగాంకి వచ్చేసరికి ఇక జనవరి 10th and 11th ఆసిఫాబాద్ జిల్లాలో జనవరి 17th and 18th ఆమె పాదయాత్ర షెడ్యూల్ అయితే విడుదలైంది. ఇక ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి చూసుకున్నట్టయితే జనవరి 20th and 21st వికారాబాద్ జిల్లాలో ఆమె జనవరి 24th and 25th, ములుగు జిల్లాకు వచ్చేసరికి జనవరి 27th and 28th, జగిత్యాల జిల్లాలో ఆమె జనవరి 30th and 31st, మహబూబాబాద్కు వచ్చేసరికి ఫిబ్రవరి 2nd and 3rd, నిర్మల్ జిల్లా చూసుకున్నట్టయితే ఆమె ఫిబ్రవరి 5th and 6th, ఇక వనపర్తికి వచ్చేసరికి ఫిబ్రవరి 8th and 9th, హైదరాబాద్లో చివరగా ఆమె మరి ఇక ఫిబ్రవరి 12th and 13th. సో మొత్తానికి ఆమె రేపు అంటే రానున్న 10 రోజుల్లో ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్లో మరి 25వ తేదీన ఆమె పాదయాత్ర ప్రారంభమై దీంట్లో ఫిబ్రవరి 13th వరకు 33 జిల్లాల్లో కూడా కవిత మరి జాగృతి జనం బాట పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశంలో ఇక ఆమె మరి ఇప్పటి వరకు తాను మరి కేసీఆర్ చాటు బిడ్డలాగానే చెప్పుకున్నారు. అదే క్రమంలో మరి కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఇట్లాంటి కామెంట్ చేసిన తర్వాత మరి ఆమె ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. ఆ దయ్యాలు ఎవరో కూడా హరీష్ రావు, సంతోష్ రావుల పేర్లు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెను కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే క్రమంలో ఆమె పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. సో ఇక ఆమె కాంగ్రెస్లో బీజేపీలో చేరుతుందని కొంత ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా తాను ఏ పార్టీలో చేరబోవట్లేదు, తాను తన సొంత ఎజెండాతోనే తెలంగాణ జాగృతితోనే తాను కార్యకలాపాలు చేస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని కూడా చెప్పడం కావచ్చు. అదే క్రమంలో తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా కూడా అనేక నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. గ్రూప్ 1 ఇష్యూలో నిన్ననే సెంట్రల్ లైబ్రరీలు మరి ఇక వెళ్ళడం కావచ్చు, చిక్కడపల్లిలో అక్కడ ఆమె పోలీసులు అడ్డుకోవడంతో గేట్ ముందు బైఠాయించడం కావచ్చు, గ్రూప్ 1 సంబంధించిన అంశంలో అవకతవకలు జరిగాయి, రీఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ముందుంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీలతో పాటు కూడా ఆమె ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ జాగృతి సంస్థతో కూడా ఆమె చేస్తున్న పాదయాత్ర అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ 42% బీసీల రిజర్వేషన్ల అంశం కావచ్చు, మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. సో మొత్తానికి 3 పార్టీలకు కూడా ఇప్పుడు ఇది ఎన్నికల సమయం. ఇలాంటి సమయంలో కవిత పాదయాత్ర ఎలా ఉంటుందని చెప్పి కూడా ఆ టెన్షన్ అయితే తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కవిత ఖచ్చితంగా రాజకీయ పార్టీని స్థాపిస్తారు, అదే క్రమంలో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అంశాలకైతే ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. ఇక ఆమె ఇప్పుడు జూబ్లీహిల్స్ కావచ్చు, తర్వాత మరి ఆ లోకల్ బాడీస్ ఎన్నికల్లో కావచ్చు పోటీ చేస్తారనే దాంట్లో క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఖచ్చితంగా పాదయాత్ర చేస్తూ మరి పార్టీని బలోపేతం చేసి సో తాను కూడా బలపడిన తర్వాత మరి రాజకీయ పార్టీగా ఆవిర్భావం చేస్తారా, ఇదే క్రమంలో ఇలా జనాల్ని జాగృతం చేసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా, అదే క్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మరొక వైపు బీఆర్ఎస్కు అనుసంధానంగా ఉంటారా, లేకుంటే సొంతగా మరి ఖచ్చితంగా పార్టీ పెట్టుకుంటారా అనే దాంట్లో కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. కానీ కవిత స్పష్టంగా అడుగులు వేస్తుంది, ఆమె స్థిరంగానే ఆమె లక్ష్యం వైపు దూసుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో ఖచ్చితంగా 3 పార్టీలకు తన తెలంగాణ జాగృతి కూడా మరి ప్రత్యామ్నాయ పార్టీగా కూడా ప్రత్యామ్నాయ వ్యవస్థలాగా తయారు చేయాలని చూస్తున్నట్టు మాత్రం తెలుస్తోంది. ప్రియాంక, శ్రీనివాస్ చెప్పండి. అయితే పోస్టర్లో కేసీఆర్ ఫోటో లేకపోవడం, ఇటు కవిత కూడా నా దారి నేను వెతుక్కుంటున్నాను అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా మరి కేసీఆర్ ఫోటో పెట్టుకున్న క్రమంలో మరి ఆమె బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా గతంలో ఏదైతే మరి 2007, 2008లో తెలంగాణ జాగృతి స్థాపించిన తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీకి సమాంతరంగా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే మరి కార్యకలాపాలు చేసినట్టు అవుతుంది కనుక అది తప్పుడు సంకేతాలు వెళ్తుంది. సో ఆమె కూడా తన సొంత క్యాడర్ను, లీడర్ను కూడా పెంచుకుంటుంది. ఇప్పటికే 33 జిల్లాల్లో తెలంగాణ జాగృతికి సంబంధించి అధ్యక్షుల కార్యదర్శులతో పాటు మరి రాష్ట్రంలో కూడా అంటే స్టేట్ బాడీని కూడా ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పోస్టులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, ప్రధాన కార్యదర్శి వీళ్ళందరి కార్యవర్గాన్ని కూడా ప్రకటించింది. ఇదే క్రమంలో ఆమె సొంత ఎజెండాతో వెళ్తున్నట్టు కూడా స్పష్టమవుతుంది. సో మరి ఇక కేసీఆర్ ఫోటో లేకుండానే ఆమె పాదయాత్ర చేస్తున్నారని కూడా స్పష్టమవుతుంది. సో ఇప్పటివరకు ప్రకటించిన మరి జనంతో జాగృతి అని చేసిన దాంట్లో కావచ్చు కేసీఆర్ ఫోటో ఎక్కడా లేదు. ఇదే క్రమంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ మరి ఈ యొక్క పాదయాత్రలో
ఆమె తీసుకొని వెళ్తారని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ బిడ్డగా మరి ఖచ్చితంగా తాను ఎక్కడ కూడా మరి తగ్గేది లేదంటూ కూడా చేస్తున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో కవిత ఖచ్చితంగా మరి ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో తనను ఎదగనీయకుండా చేస్తున్నారని చెప్పి ఆమెలో ఉన్న అసంతృప్తి కావచ్చు, అదే క్రమంలో మరి ఇప్పుడు చేస్తున్న కార్యకలాపాలు కావచ్చు, ఆమె సొంతగానే ఒక ఎజెండాతో వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. సో దీన్ని బట్టి చూస్తే మనకు అతి త్వరలో ఆమె రాజకీయ పార్టీగా కూడా మరి ఖచ్చితంగా ఈ యొక్క ముందుకెళ్లే పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీని స్థాపించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కవిత ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంది కనుక సో ఆమెకు పూర్తి స్థాయిలో ఆమె బలం ఏంటి అనేది బయటికి రాలేదు కనుక సో ఆ బలం ఏదో నిరూపించుకోవాలి. దాంతో పాదయాత్రతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పి కూడా ఆమె భావించినట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో పాదయాత్ర ద్వారా మరి తెలంగాణలోనే 33 జిల్లాలో పర్యటించిన తర్వాత కొంత పార్టీ కావచ్చు, క్యాడర్లు కావచ్చు, లీడర్లు కావచ్చు, కొంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంతమంది కూడా జైన్ అయ్యే పరిస్థితి ఉంటుంది కనుక సో కవిత మరి పూర్తి స్థాయిలో బలంగా తయారైన తర్వాతనే పార్టీని ఆవిర్భవించే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి కవిత పార్టీ తెలంగాణ జాగృతి పేరుతో ఉంటుందా, మరో పేరుతో ఏదైనా బీసీలకు సంబంధించిన నినాదాలతో కూడా ఆమె అనేక నిరసనలు చేపడుతున్నారు కనుక సో బీసీల విషయంలో ఆమె 42% రిజర్వేషన్ల విషయంలో కూడా ఆమె గత కొంతకాలంగా చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు. సో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి ఇటు బీజేపీపై కావచ్చు, అటు కాంగ్రెస్ పై కావచ్చు, మొత్తానికి ఆమె చేస్తున్న పోరాటం మరి బీసీలకు అనుబంధంగా చేస్తున్న కార్యకలాపాల విషయంలో మరి బీసీ పేరు వచ్చేలాగా పార్టీ ఉంటుందా లేకుంటే తెలంగాణ జాగృతితో ఉంటుందా అనేది మాత్రం తేలాల్సి ఉంటుంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.